దేవునికి లోబడి ఉండడం, అపవాదిని ఎదిరించడం, ఈ రెండూ ఒకేసారి జరగాలి. పౌలు యేసు రాయబారి. పౌలు యేసుక్రీస్తు యొక్క ఖైదీ. పౌలు రోమా ప్రభుత్వ ఖైదీ కాదు. దమస్కు మార్గంలో యేసుక్రీస్తు పౌలుకు ప్రత్యక్షమై అతణ్ణి నిర్బంధంలోకి తీసుకున్నాడు. ఇది యేసు బంధకం కాదు. పౌలు నోట సువార్త మర్మము వెలువడుతుంది. ధైర్యంగా తాను మాట్లాడవలసిందంతా మాట్లాడాల్సిన రీతిగా మాట్లాడాలంటే పౌలుకు విశ్వాసులందరి ప్రార్థనలు ఎంతో అవసరం. వాక్శక్తి, ధైర్యము పౌలుకు పరిశుద్ధాత్మ ఇవ్వాలని విశ్వాసులందరూ విజ్ఞాపన చెయ్యాలి. పట్టు విడువక అందరూ ప్రార్థన చెయ్యాలి. ప్రియ శ్రోత, నీవు ఆధ్యాత్మిక యుద్ధంలో సైనికుడివా? దేవుడిచ్చే సర్వాంగ కవచం నీకుందా? ప్రార్థన పోరాటంలో దేవుని వాక్య ఖడ్గమును ధరించి వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో యుద్ధం చేస్తున్నావా?